అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 13వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం పూర్వాషాఢ కరణం ఖర పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:05 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:44 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:21 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:50 నుండి 5:34 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు మీరు మీ కోపంతో చీమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరుస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలే అందుతాయి. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలైతే లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయమైతే సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజైతే పాల్గొంటారు. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు వారి ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించలేదని చెప్పి వారి తల్లిదండ్రులైతే వీరిని కొద్దిగా మందలిస్తారు. సాంకేతిక నిపుణులు ఈరోజు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు. తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మధ్యలో చిన్న విరామం అయితే తీసుకోవాలి. వారు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకోవచ్చు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. నమ్మండి, నమ్మకపోండి. మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునడం జరుగుతుంది. ఈరోజు మీరు మూతలేని ఆహార పదార్థాలను తినకండి. అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకుని కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడమే అనవచ్చును. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలు అన్నీ కేంద్రీకరించి పై చేయి పొందండి. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి. లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి.
మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టేస్ట్ చేసి అల్లరిపెడతారు. పనివారితో, సహోద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి. అవి తొలగించబడవు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈరోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారం నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం. ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారికి కూడా వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలుపెట్టండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానములకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు. మీ స్నేహితుని నిర్లిప్తత పట్టించుకోనితనం మీ స్నేహితుని నిర్లిప్తత పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అదే మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు. మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని సంప్రదించే రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈరోజు మీరు మాట్లాడే ముందు మరొక్కసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలను వేరొకరిని బాధించరాదు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలైతే వెల్లివిరుస్తాయి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజైతే సరైనది. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది ఈరోజు మిమ్మల్ని మాటలతోనే పొగుడుతారు. మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి మీరు సహకరించండి. అనవసరమైన తగువులకు చోటివ్వకండి. దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉన్నది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని కూడా గడుపుతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలైతే చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి. లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి తల్లి, అమ్మమ్మ లేదా ఇతర వృద్ధి మహిళల నుండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దీవెనలను పొందండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.